నమస్తే అండి. నా పేరు నరసింహారావు. మాది గుంటూరు. నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 60 ఏళ్ళ వరకు సర్వీస్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానండి, పత్రిజీ గారి ధ్యాన మార్గంలోకి. ఈ మౌన ధ్యానంలో ఇక్కడ కాస్మిక్ వ్యాలీ గురించి తెలుసుకోవాలి. ముందుగా ఈ కాస్మిక్ వ్యాలీలో దాదాపు 20 శక్తి క్షేత్రాలు ఉన్నాయండి. ప్రతి పార్ట్ కూడా శక్తి క్షేత్రమే. ప్రతి పార్ట్లో కూడా అనేక దేవుళ్ళు, అనేక గురువులు వాళ్ళ యొక్క పీఠస్థానాలు తీసుకుని ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రాన్ని మాత్రం వాళ్ళ పర్యవేక్షణలో ఉంచుకున్నారు. మనకి ధ్యానులు అనేవాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతో ఎనర్జీ తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ మౌన ధ్యానం 7 రోజుల మౌన ధ్యానంలో ఇక్కడ మాకు సుబ్బారావు గురువు గారు ఏం చేస్తారంటే, ఉదయాన్నే 3 గంటలకు లేవడమో, ఉదయాన్నే స్నానం చేయడమో, స్నానం అయిపోయిన తర్వాత నేరుగా ఆయన ఒక ప్రదేశం చెప్తారు, శక్తి క్షేత్రం అని చెప్తారు. ఇక్కడ ఈ కాస్మిక్ వ్యాలీలోనే ఉన్న శక్తి క్షేత్రానికి ఫలానా చోటకి అందరూ వెళ్ళండి అని చెప్తారు. అక్కడికి చేరిపోయి 4 గంటలకల్లా చేరిపోయి 4 గంటలకల్లా మౌనం, తెల్లవారుజాము 4 గంటలకి ధ్యానం అనేది మొదలు పెడతాము. మొదలు పెట్టిన తర్వాత 7 గంటల వరకు ధ్యానం జరుగుతుంది. ఈ 7 గంటల తర్వాత అక్కడ అసలైన కార్యక్రమం మొదలవుతుంది. ఇక్కడ ఆయన సేవ చేపిస్తారు, ఎంతో సేవ చేపిస్తారు. ఇక్కడ గార్డెన్స్లో కానీ, శక్తి క్షేత్రాల్లో కానీ క్లీన్ చేయటము, వాటిని శుభ్రంగా ఉంచటము, ఎంతో శక్తిని తీసుకొని ఈరోజు లాస్ట్ రోజు, ఈరోజు ఎంతో ఎనర్జీ తోటి నేను ఈ వాకర్ పట్టుకుని నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాకర్ లేకుండా వెళ్ళే స్థితిలోకి దాదాపు వచ్చేసానండి. ఆ స్థితిలో బయటకు వెళ్ళి ఎంతో ఎనర్జీ తీసుకున్నాను కాబట్టి ధన్యవాదాలు.